సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది కదా, మీరు చూసినంత వరకు ఎలా ఉన్నాయి సార్ ఏపీలో పాలిటిక్స్? ఏపీలో పాలిటిక్స్ అఫ్ కోర్స్ నేను ఫ్రమ్ హైదరాబాద్, బట్ వాట్ ఎవర్ ఐ కలెక్టెడ్ న్యూస్ ఫ్రమ్ ది వేరియస్ సోర్సెస్, ఇట్ ఈస్ ఓన్లీ ది జస్ట్ షోకేస్ ఆఫ్ ది just media management. Really ground things, nothing is happening. Whether you take a central government aids or the announcements from the Chandrababu or Pawan Kalyan deputy CM, nothing on the ground is happening. That is only the my assessment of the AP 1 year of completion of the governance. Chandrababu Naidu has to go long way to complete whatever he promised in the election, and long way to go. Definitely the 6 guarantees or 7 guarantees, whatever guarantees have given, the public are not at all happy the way they voted by promising the Chandrababu and Mahakutami. Really they have not done 1 year. It is too early to assess also, but it is on ground nothing has happened. Whether you take Amaravati or any other thing, nothing has happened. Another 4 years we have to wait and watch, but public is not happy overall. Thank you. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది కదా సార్, ఎలా ఉంది ఏపీలో పాలిటిక్స్? చంద్రబాబు నాయుడు పర్ఫార్మెన్స్ అయితే బెటర్ దెన్ ఎర్లియర్ గవర్నమెంట్ అనిపిస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. రెగ్యులర్ అంటే న్యూస్ పేపర్స్, మీడియా. మొన్న జగన్ గారు కారు కింద ఒక అతను చనిపోయారు కదా, ఎక్కిచ్చారని, అది ఏమన్నా జగన్ గారికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా అయ్యేటట్టు అవుతుంది అది. ఆయన కూడా అంటే ఇప్పుడు ఆయన వేలో ఆయన వెళ్తున్నారు, జరిగింది అది ఇన్సిడెంటు. కాకపోతే అది అప్పటికే స్టాప్ చేసి, వెహికల్ స్టాప్ చేసి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి, తర్వాత ఆయన కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంజుర్డ్ పర్సన్ ఎవరినో చూసి హాస్పిటల్కి వెళ్ళి టైం ఉంటే వెళ్ళి చేసింటే కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ ఉండేది. అది లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయేటప్పటికి కొంచెం పబ్లిక్లో నెగటివ్ ఇంప్రెషన్ వస్తుంది. అదే అంటే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అన్నీ ఉన్నాయి, కొంచెం అన్నీ మిగతా అన్నీ డెఫినెట్గా. అమరావతి గురించి ఏమంటారు? అమరావతి క్యాపిటల్ అరేంజ్ చేస్తున్నారు కదా, క్యాపిటల్ షిఫ్ట్ చేస్తున్నారు కదా. వైజాగ్ అప్పుడు 3 క్యాపిటల్స్ అని డైలమాలో ఉండి అది ఎటు డిసైడ్ కాకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు అమరావతి ఓన్లీ క్యాపిటల్ అంటున్నారు కాబట్టి ఇంకా అది డెఫినెట్గా అది డెవలప్ అవుతుంది, చేస్తున్నారు, కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది కదా, ఎలా ఉన్నాయి సార్ ఏపీలో పాలిటిక్స్? ఏపీలో పాలిటిక్స్ అంటే అప్పుడు మీద ఇప్పుడు బెటర్గానే ఉందా కాదు, కొన్ని విషయాలు చెప్పాలంటే ఇంకా పాస్ట్ మూమెంట్ వస్తే బాగుంటుంది అనిపిస్తుందా. ఈ పాలిటిక్స్ గురించి చెప్పాలంటే అమరావతి ఇక్కడ స్టాండర్డ్ అయింది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా భవిష్యత్తు ఉందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇదే విధంగా ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇంకా మిగిలిన ఏపీలో కన్స్ట్రక్షన్ కానీ ఇంకా యాగవంతం చేస్తే కేంద్రం నుంచి కూడా సుముఖంగా ఉంది కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రం నుంచి కూడా ఎక్కువ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఏపీలో ఉన్న అందరిని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా అనుకూలంగా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి, దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా నిస్వార్థంగా అతని యొక్క సినిమా జీవితం కూడా వదిలిపెట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక ఎన్నుముక్కలాగా తయారయ్యారు కాబట్టి ఆయన సపోర్ట్ తీసుకుని ఇంకా ప్రభుత్వం మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందు ఏపీని బలోపేతం చేసి ఏపీలో ఉన్న అందరూ కూడా మంచిగా ఐటీ జాబులు కానీ ఇండస్ట్రియల్ హబ్ కానీ ఇవన్నీ వస్తే ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగితే అక్కడ నుండి కూడా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి వెళ్తే బాగుంటుందని చెప్పేసి మేము అందరం ఆశాభావం వ్యక్తం చేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతుంది కదా, ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? ఓకే, బెటర్, బాగానే కనిపిస్తుంది. అంటే పబ్లిక్లో కూడా చాలా వరకు జగన్ ప్రభుత్వం అంటే జగన్ గతంలో చేసిన ప్రభుత్వం నిర్ణయాలు విధానాలను చూస్తే ఇప్పుడు కొంతవరకు బెటర్ అన్న కాన్సెప్ట్లోనే పబ్లిక్ మోటివేషన్ అయితే చూస్తుంటే సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి.
బట్ అది అంటే ఇంకా టైం ఉంది కదా, ఇట్స్ బిగినింగ్ టైం. రాను రాను బోత్ గవర్నమెంట్స్ కంపేర్ చేసినప్పుడు ఎవరు బెటర్ అనేది ఇంకొంచెం టైం పోతే కానీ తెలుస్తుంది. అంటే సంక్షేమ పథకాల అంశంలో కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి అంశాలు జగన్ చేశాడా, లేదంటే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందా, లేకుంటే ఇంకా ఎలా ఉండబోతున్నది అనేది మనం ఇమీడియట్లీ డిసిషన్ తీసుకోనికి లేదు, నిర్ణయం చెప్పడానికి లేదు. అంటే ఇట్స్ టైం బీయింగ్. జగన్ విషయంలో కొన్ని సంక్షేమ పథకాలు బాగా చేశాడు, ఎడ్యుకేషన్ విషయంలో ఒక మంచి ఇది చేశారనేటువంటి అయితే పబ్లిక్లో కనపడుతూ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో కూడా వాటిలో చాలా విధానాలు మార్పులు చాలా వరకు తీసుకొస్తున్నాం అనేది కాన్సెప్ట్లో ఇక్కడ వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. బట్ ఏదేమైనా టైం టేకింగ్ ప్రాసెస్ ఇమ్మీడియట్లీ, ఎందుకంటే ఇట్స్ షార్ట్ టైం కాబట్టి దీంట్లో వాళ్ళు బాగా చేశారు వీళ్ళు చేయలేదని కానీ, లేకుంటే వీళ్ళు బాగా చేశారు వాళ్ళు చేయలేదని చెప్పడానికి ఇది కరెక్ట్ టైం కాదు. ఇంకొంచెం టైం బీయింగ్ ఇంకెళ్తే కనుక ఇంకా టైం ఉంది కాబట్టి వీళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు. ఎందుకంటే ప్రత్యేక హోదా సాధించే విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్కి దాని మీద చాలా వరకు జగన్ కూడా అప్పట్లో కమిట్మెంట్ మీద మన ప్రభుత్వం ఉంటే ఇక్కడ మెడల్లోంచి తీసుకోవచ్చు, మన ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనకు దక్కుతుంది అనేటువంటి కాన్సెప్ట్లో అప్పుడు నడిచింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాబు యొక్క అవసరం అనేది ఏర్పడ్డది. దాంతో వాళ్ళు కొంతవరకు కొన్ని నిధులు ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇంప్లిమెంటేషన్లో మాత్రం అది ఇంకా పూర్తిగా అవుతున్నట్టుగా కనిపిస్తలేదు. బట్ అది ఏదైనా కూడా అది కంప్లీట్గా ఎప్పటికవుతుంది ఏంటి అనేది ఇట్స్ టైం టేకింగ్. అది కూడా కొంతవరకు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. పోలవరం అంశం అనేది చాలా ప్రధానమైంది, ఆంధ్రప్రదేశ్కి ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండింటి మధ్యలో కూడా ఇప్పుడు కొత్త ప్రాజెక్టు విషయంలో కూడా ఒక వివాదం అయితే నడుస్తూ ఉంది. దాన్ని కూర్చొని ఇటు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అటు చంద్రబాబు గారు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటామనేటువంటిది అయితే ధోరణి కనిపిస్తూ ఉంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు ఇట్లాగా గురు శిష్యులే కాబట్టి ఏదో రకంగా దాన్ని సర్దుకుపోయి చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈ పొలిటికల్ సినారియాలో భవిష్యత్తులో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కానీ అలాగే గతంలో ఏపీలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం విషయాలు కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్లీ డిసిషన్స్లు తీసుకునేటివి కాదు. బట్ ఇట్స్ టేక్ టైం. భవిష్యత్తులో మంచి జరగాలి. ఏదేమైనా అల్టిమేట్గా పబ్లిక్కి బాగా జరగాలి, ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రాలు అనేది అభివృద్ధి కావాలనేది మనం కోరుకోవాలి. దట్ ఇస్ మై. మొన్న జగన్ గారు పరామర్శకు వచ్చారు, ఒక అతను బండి కింద ఇదైంది కదా, ఆ వల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా, జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? అది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయండి. దాని మీద మనం ఈజీగా ఒక మాట అనేసి ఊరుకోలేము. ఎందుకంటే పబ్లిక్ ఈవెంట్స్లలో చాలా ఇది ఒకటే ఫస్ట్ ఇన్సిడెంట్స్ కాదు, బట్ ఇది లాస్ట్ కూడా కాకపోవచ్చు, భవిష్యత్తులో కూడా జరుగుతూ ఉంటాయి. క్రౌడ్ అనేది హెవీగా ఉంది, దాంతో ఆ ఇన్సిడెంట్ అనేది జరిగింది. అది ఎవరికి జరిగినా కూడా అది చాలా బాధాకరమైన విషయం, వాళ్ళ కుటుంబం అంతా కూడా సఫర్ అవుతూ ఉంటుంది. అది జరగాల్సిన ఇన్సిడెంట్ కాదు, బ్యాడ్ లక్ జరిగింది. ఓకే, కొంతవరకు వీళ్ళ యొక్క నిర్లక్ష్యమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకోలేదా, జరిగినా కూడా కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోవడం, వాళ్ళు రక్షించుకోలేకపోవడం అనేది అది చాలా బాధించేటువంటి అంశం. ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, బట్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ని ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లే కానీ లేదంటే కార్యకర్తలే కానీ ఇంకెవరైనా కూడా ఆ చిన్న పని చేసి ఉంటే పాపం ఆయన బతికుండేవాడు అనేది అందరు చెప్తున్నటువంటి మాట. బట్ అది జరగలేకపోయింది కాబట్టి అది చాలా బాధాకరం. దానివల్ల కోర్టులు న్యాయస్థానం ఎలా వ్యవహరిస్తుంది, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి.